పథకాలు పాలన పక్కన పెట్టేసి నెలకొక అరెస్ట్ చేస్తున్నారు. ఈ నెలవారీగా ఒక్కొక్కరిని టార్గెట్ లిస్ట్ లో వాళ్ళు ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగంలో టార్గెటెడ్ గా పెట్టుకున్నారో వాళ్ళని అరెస్ట్ చేయటం, ఈ యొక్క ప్రజల యొక్క అభిప్రాయం, మీలాంటి వారి యొక్క అభిప్రాయం అంతా ఇట్లా డైవర్షన్ గా వీళ్ళ మీదకి వెళ్తూ ఈ చర్చ జరుగుతుంది. సో ప్రజలకి మంచి పాలన చేయాలి, వారికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనేది పక్కన పెట్టేసేసి ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారనేది చాలా మంది డిస్కస్ చేస్తున్నటువంటి మాట. డెఫినెట్లీ రెడ్ ఎల్లో ఆరెంజ్ అనేటువంటి దాని మీద నాకు స్పష్టత లేదు, కానీ వెంజెన్స్ పాలిటిక్స్ అనేది అయితే క్లియర్ గా కనిపిస్తుంది. కక్ష రాజకీయాలు అనేవి ఒకప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఆ రకమైనటువంటి ధోరణి మనం చూసాం. అంటే జయలలితని అవమానించటం, దాని తర్వాత ఆ కరుణానిధి వారు అధికారం కోల్పోవడం, ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ వారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, వీల్ చైర్లో ఉన్న వ్యక్తిని ఎత్తుకెళ్ళిపోయి జైల్లో పెట్టేయడం, ఇట్లాంటివన్నీ ఒక కక్షపూరితమైనటువంటి తమిళనాడులో చూసేవాళ్ళం. ఏంటి ఇలా ఉంది అని, ఇదేమిటి డెమోక్రసీలో అని అనుకునేవాళ్ళం. సేమ్ ఈరోజు ఏపీలో రిపీట్ అవుతుందా అనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే ఇక ఈ ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసుకుని లోపల, అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల వేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది అని అంటే